ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం. మే 7 వరకు కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 14 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని ధర్మాసనాన్ని కోరింది సిబిఐ తరపున న్యాయవాది. కవిత బయటకు వెళ్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది, ఆ ప్రభావం కేసు పురోగతిపై పడుతుందని వాదనలు వినిపించారు. 60 రోజుల్లో కవిత అరెస్టుపై ఛార్జిషీట్ సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుకే మొగ్గు చూపింది. తదుపరి విచారణను మే 7కి వాయిదా వేసింది. ఇటు ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. ఈడీ తరపున జోహెబ్ హుసేన్ వాదనలు వినిపిస్తున్నారు. కవిత బెయిల్ ను ఈడీ వ్యతిరేకిస్తోంది. కవిత అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని చెప్పింది. సెక్షన్ 19 కి అనుగుణంగానే కవిత అరెస్టు జరిగిందని ఈడీ వాదించింది. కవితను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు లాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని కోర్టు తెలిపింది ఈడీ. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, కవిత పిటిషన్ పై కోర్టులో ఈడీ వాదనలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుకు సంబంధించి 2 కేసులు సిబిఐ అలాగే ఈడీ 2 కేసుల్లో కూడా వారు అప్లికేషన్ మూవ్ చేశారు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. కేసు పురోగతిలో ఉంది. కొంతమంది నిందితులను విచారించేది ఉంది. దాంతోపాటు కొన్ని అంశాలను కూడా చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కవితకు సంబంధించినటువంటి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కవితను కస్టడీ కనుక ఇవ్వనట్లయితే కేసు పురోగతి పైన తీవ్ర ప్రభావం అనేది కూడా పడుతుంది. సాక్ష్యాధారాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుసేన్ వాదనలు వినిపించారు. ఇటు కవితకు సంబంధించిన న్యాయవాది నితీష్ రాణా కొత్తగా ఎలాంటి అంశాలను కూడా పేర్కొనలేదు. అరెస్ట్ చేసిన రోజు నుంచి ఏవైతే అంశాలను ఈడీ లేవనెత్తుతూ ఉందో ఈ రోజు కూడా అవే అంశాలను ప్రస్తావిస్తున్నారు తప్ప కొత్తగా ఇన్ని రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వారి రిమాండ్లో ఉన్న ఎలాంటి కొత్త అంశాలను కూడా వారు చేర్చడం లేదు. కాబట్టి కవితకు సంబంధించినటువంటి కస్టడీ అవసరం లేదు అనేటువంటి వాదనలు కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఇరు వాదనలు విన్న తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి మే 7 అంటే 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పొడిగిస్తూ నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. ఇక ప్రస్తుతానికైతే కవితకు సంబంధించి ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ పైన దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన వాదనలు అయితే నడుస్తున్నాయి. నిన్న కవిత తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్ వాదనలు వినిపించారు. ఈరోజు ఈడీ తరపున ఎంటైర్ కవితను అరెస్ట్ చేసిన నాటి నుంచి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తుతం ఈడీ తరపున న్యాయవాది జోయబ్ హుసేన్ వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ కవిత దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ను ఈడీ వ్యతిరేకిస్తున్నట్టుగా కవిత ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు అనేది కూడా ప్రారంభించారు. సెక్షన్ 19 ఎక్కడ కూడా ఉల్లంఘన జరగలేదు. అలాగే సుప్రీంకోర్టుకు గతంలో ఈడీ అధికారులు ఈడీ న్యాయవాది ఇచ్చినట్టుగా అండర్టేకింగ్కి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించారు. కేవలం 10 రోజులు మాత్రమే కవితకు సంబంధించి నెక్స్ట్ నోటీసులు ఇవ్వమనేటువంటి అంశాన్ని కోర్టుకు చెప్పామే తప్ప మొత్తం ఈ వ్యవహారంలో కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ విచారణ అంశానికి సంబంధించి ఎంటైర్ వ్యవహారానికి సంబంధించి వారు ఆపాదించుకున్నారు. కానీ కేవలం సెప్టెంబర్ 26వ తారీఖున సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి అంశం కేవలం 10 రోజులకు మాత్రమే వర్తిస్తుంది. మిగతా తర్వాత కూడా వచ్చినటువంటి వాయిదాలో ఎక్కడ కూడా కవితకు ఎలాంటి ఉపశమనం లభించేలాగా సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పును కూడా ఇవ్వలేదు, ఎలాంటి మధ్యంతర రిలీఫ్ను కూడా వారికి ఇవ్వలేదు అనేటువంటి అంశాన్ని కోర్టు ముందు ఉంచారు. దాంతోపాటు ఏవైతే కవిత తరపు న్యాయవాదులు లేవనెత్తినటువంటి అభ్యంతరాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇన్ డీటెయిల్గా వాటికి సంబంధించినటువంటి వాదనలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అరెస్టు అక్రమం అంటూ చేసినటువంటి వాదనలకు కౌంటర్ అనేది కూడా ఇటు ఈడీ తరపు న్యాయవాది కౌంటర్ అనేది కూడా దాఖలు చేశారు. ఓవరాల్గా ఈడీకి సంబంధించి దీనికి దేశవ్యాప్తంగా విచారణకు సంబంధించినటువంటి వెసులుబాటు ఉంది. పోలీసులకు మాత్రమే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి జ్యూరిడిక్షన్ ఉంటుంది. బట్ ఈడీకి మాత్రం విస్తృతమైనటువంటి పరిధి ఉంది. దేశంలో ఎక్కడైనా ఈ కేసులకు సంబంధించినటువంటి విచారణ చేపట్టేటువంటి అధికారం ఈడీకి ఉంది. అలాగే పిఎంఎల్ఏ అనేది కూడా ప్రత్యేకమైనటువంటి చట్టం కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిధులకు కూడా ట్రాన్సిట్ రిమాండ్ అనేది కూడా అవసరం లేదు. అలాగే కవితను సన్సెట్ కంటే ముందే అరెస్ట్ చేశాము. 5 గంటల 20 నిమిషాలకు కవితను అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసిన 24 గంటల లోపే
కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశాము. కాబట్టి ఎక్కడ ఆమెకు సంబంధించినటువంటి అరెస్టుకు సంబంధించి నిబంధనల ఉల్లంఘన జరగలేదు. అలాగే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అండర్టేకింగ్ అనేది కూడా కేవలం 10 రోజులు మాత్రమే వర్తిస్తుంది తప్ప ఎంటైర్ ఆ పిటిషన్కు వర్తించదు. అలాగే కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ను కూడా తను ఉపసంహరించుకున్నారు. కాబట్టి ఈడీ అరెస్టు అక్రమం అంటూ చేస్తున్నటువంటి వాదనలో పసలేదు అనేటువంటి అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే ఈడీ సంబంధించినటువంటి వాదనలు నడుస్తున్నాయి. కొన్ని కీలకమైనటువంటి సాక్ష్యాధారాలను కూడా తాము సేకరించాము. గతంలో ఈ కేసులో సంబంధించి అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను కోర్టు ముందు ఉంచారు. అలాగే అరుణ్ రామచంద్ర పిల్లై ఈ వ్యవహారంలో కవితకు సంబంధించినటువంటి బినామీగా వ్యవహరించారు అనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటు మాగుంట రాఘవ గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కవితకు వ్యతిరేకంగా, కవితతో భేటీ తర్వాతనే కవిత సూచనల మేరకే 25 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలకు కిక్ బ్యాక్స్ రూపంలో అందజేశాము అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడము, దాన్ని మాగుంట శ్రీనివాసరెడ్డి కన్ఫర్మ్ చేయడము, వీటన్నింటికి సంబంధించినటువంటి అంశాలను కోర్టు ముందు ఉంచారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి కవితకు బెయిల్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినటువంటి పురోగతి పైన తీవ్ర ప్రభావం అనేది కూడా పడుతుంది. కాబట్టి బెయిల్ ఇవ్వద్దంటూ కూడా ప్రస్తుతానికైతే వాదనలు నడుస్తున్నాయి. మరి కాసేపట్లోనే ఈ బెయిల్ పిటిషన్కు సంబంధించినటువంటి అంశాలపైన బెయిల్ ఇస్తారా లేదా అనే దానిపైన క్లారిటీ అనేది కూడా రాబోతా ఉంది. జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించిన ఎక్స్టెన్షన్ మాత్రం మే 7వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేశారు. కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీని కూడా మే 7 వరకు పొడిగించారు. మే 7న జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించినటువంటి అంశాలపైన విచారణ ఉంటుంది. ఇప్పటికే సిబిఐకి సంబంధించినటువంటి బెయిల్ మ్యాటర్కి సంబంధించినటువంటి అంశాన్ని మే 2వ తారీఖుకి తీర్పు అనేది కూడా రిజర్వ్ చేశారు. సో ఈడీకి సంబంధించినటువంటి కేసులో బెయిల్కి సంబంధించినటువంటి అంశాలపైన మరి కాసేపట్లోనే క్లారిటీ రాబోతా ఉంది. శ్రావంతి.